ఆధ్యాత్మ రామాయణము అరణ్యకాండము చతుర్థ సర్గము పంచవటీ నివాసము లక్ష్మణోపదేశం. శ్రీ మహాదేవోవాచ మార్గే వ్రజన్ దదర్శాధ శైలశృంగమివ స్థితం వృద్ధం జటాయుషం రామః కిమేతదితి విస్మితః ధనురానయ సౌమిత్రే రాక్షసోయం పురస్థితః ఇత్యాహ లక్ష్మణం రామో హనిష్యాం ఋషిభక్షకం తచ్ఛ్రుత్వా రామవచనం గృధ్రరాడ్భయపీడితః వదార్హోహం నతే రామ పితుస్తేహం ప్రియ సఖా. శ్రీ మహాదేవుడికి చెప్పసాగాడు, పార్వతి, దారిలో వెడల్చున్న రాముడు ఒక పర్వత శిఖరము వలె కూర్చుండి అన్న వృద్ధులకు జటాయువును చూచెను. అతన్ని చూచి ఇది ఏమని అభ్రముందెను. అంతా అతడు లక్ష్మణునితో, సౌమిత్రి, నా ధనువును తెమ్ము, చూడు ఎదుట ఒక రాక్షసుడు కూర్చుని ఉన్నాడు. ఋషులను భక్షించు ఈ దుష్టుని ఇప్పుడే నేను సంహరించేదను అని పలికెను. రాముని వచనమును విని వృద్ధరాజు భయవ్యాకులుడై, రామా, నేను నీకు వదార్హుడను కాను. జటాయుర్నామ భద్రం తే గృధ్రోహం ప్రియకృత్తవ పంచవట్యామ్యహం వత్స్యే తవైవ ప్రియకామ్యయా మృగయాయం కదాచిత్తు ప్రియాతే లక్ష్మణేపి చ సీతా జనక కన్యా మే రక్షితవ్యా ప్రయత్నతః. శ్రుత్వా తత్ గృధ్రవచనం రామః సస్నేహమబ్రవీత్, సాధు గృధ్ర మహారాజ తథైవ కురు మే ప్రియం, అత్రైవ మే సమీపస్థో నాతి దూరే వనే వసన్. ఇత్యామంత్రితమాలింగ్య యయౌ పంచవటీం ప్రభుః లక్ష్మణేన సహ భ్రాత్రా సీతయా రఘునందనః. గత్వా తే గౌతమీ తీరం పంచవట్యాం సువిస్తరం మందిరం కారయామాస లక్ష్మణేన సుబుద్ధినా. తత్ర తే న్యవసన్ సర్వే గంగాయా ఉత్తరే తటే కదంబవన సామ్రాదీ ఫలవృక్ష సమాకులే వివిక్తే జన సంబాధ వర్జితే నీరుజస్థలే వినోదయం జనకజాం లక్ష్మణేన విపశ్చిత. అధ్యువాస సుఖం రామో దేవలోక ఇవాపరః కందమూల ఫలాదీని లక్ష్మణోనుదినం తయోః ఆనీయ ప్రదదౌ రామ సేవా తత్పరమానసః. ధనుర్బాణధరో నిత్యం రాత్రౌ జాగర్తి సర్వతః స్నానం కుర్యంత్యనుదినం త్రయస్తే గౌతమీ జలే ఉభయోర్మధ్యగా సీతా కురుతే చ గమాగమౌ ఆనీయ సలిలం నిత్యం లక్ష్మణ ప్రీతమానసః సేవతే హరః ప్రీత్యా ఏవమాసన్ సుఖం త్రయః. ఏకదా లక్ష్మణో రామం ఏకాంతే సముపస్థితం వినయావనతో భూత్వా పప్రచ్ఛ పరమేశ్వరం. నేను నీ తండ్రి ప్రియసకుడును, జటాయువు అను నామం గల గృధ్రమును, నీకు మేలుగాక. నేను నీకు హితకారిని, నీకు మేలు చేయుటకై నేను పంచవటి వద్ద నివసించుచున్నాను. ఏ సమయమునైనా నీవును లక్ష్మణును వేటకై వనములోనికి వెళ్ళవలసి రావచ్చును. అప్పుడు నేను జనకనందుని సీతను ప్రయత్నపూర్వకముగా సంరక్షించదను అని పలికెను. గద్దరాజు ఆడిన మాటలు విని రాముడు స్నేహపూర్వకముగా ఇట్లనెను, గృధ్ర మహారాజా, బాగు ఇచ్చటనే ఈ సమీపము నుండే అనంత దూరము నుండే ఉండి మాకు ప్రేమను చేకూర్చు. ఈ ప్రకారము తన సమ్మతిని తెలిపి రాముడు జటాయువును ఆలింగనము చేసుకుని సీతాలక్ష్మణ సమేతుడై పంచవటీకేగెను. అతడు గౌతమీ తటమును సమీపించి బుద్ధిమంతులకు లక్ష్మణుచే పంచవటిలో విశాలమైన ఒక పర్ణశాలను నిర్మింపజేసింది. గౌతమి గంగకు ఉత్తర తీరమున కడిమి, పనస, మామిడి మొదలగు ఫలవృక్షములతో కూడి కాలుష్యరహితమై జనసంచారము లేని ఏకాంత స్థానమున వారు ముగ్గురును నివసించింది. ధీమంతుడు లక్ష్మణునితో కూడి ఉండి రాముడు సీతకు మనోరంజనము కలిగించుచు దేవలోక సమానముగు రమ్యస్థలమున దేవేంద్రుని వలె సుఖపూర్వకముగా ఉండసాగను. లక్ష్మణుడు వారికి కందమూల ఫలాదులు తెచ్చి ఇచ్చుచు రామసేవా తత్పరుడై నిత్యము ధనుర్బాణధారి అయి రాత్రింబగళ్ళు మేలుకుని ఉండి 4 దిశలా తిరుగుచు రక్షణ భారము వహించి ఉండసాగాను. ముగ్గురును నిత్యము గౌతమిలో స్నానము చేసేటివారు. ఆ సమయమున సీతారామలక్ష్మణుల నడుమే ఉండిపోవచ్చు, సీత రామలక్ష్మణుల నడుమనే ఉండిపోవచ్చు వచ్చుచూ ఉండేది. ప్రీతియుతుడై లక్ష్మణుడు నిత్యము నదీ జలమును కొనితిచ్చుచు భక్తితో వారి సేవ చేయుచుండెను.
ఈ విధముగా ఆ ముగ్గురును అతడు సుఖముగా ఉండసాగిరి. ఒకనాడు లక్ష్మణుడు ఏకాంతమును కూర్చుండి ఉన్న పరమాత్ముడు రాముని కడిగి వినయముతో తలను వంచి నమస్కరించిన పిదప నమ్రతాపూర్వకముగా ఇట్లా అడిగాను. భగవన్ శ్రోతుమిచ్చామి మోక్షస్యైకాంతికీం గతిం త్వత్తః కమలపత్రాక్ష సంక్షేపాత్ వక్తుమర్హసి జ్ఞానం విజ్ఞాన సహితం భక్తి వైరాగ్య బృంహితం ఆచక్ష్వమే రఘుశ్రేష్ఠ వక్తానాన్యోస్తి భూతలే. రామా, నేను మీ ముఖారవిందము నుండి ఏకాంతికముకు నిశ్చితమైన మోక్ష మార్గమును వినగోరుచున్నాను. కమలదళ నేత్ర, దాన్ని సంక్షేపముగా నాకు తెలియజెప్పు. ఓ రఘునందన, నీవు నాకు భక్తి వైరాగ్యములతో కూడి ఉన్న విజ్ఞానయుక్తమైన జ్ఞానమును ఉపదేశింపు. ఈ లోకమున ఈ విషయమును ఉపదేశించే వారు మీకన్నా వేరే ఎవరునూ లేరు. శ్రీరామ ఉవాచ శృణు వక్ష్యామి తే వత్స గుహ్యాద్ గుహ్యతరం పరం యద్విజ్ఞాయ నరో జహ్యాత్ సద్యో వైకల్పికం భ్రమం ఆదౌ మాయా స్వరూపం తే వక్ష్యామి తదనంతరం జ్ఞానస్య సాధనం పశ్చాత్ జ్ఞానం విజ్ఞాన సంయుతం జ్ఞేయం చ పరమాత్మానం యజ్ఞాత్వా ముచ్యతే భయాత్ అనాత్మని శరీరాదాత్ ఆత్మబుద్ధిస్తు యా భవేత్ సైవ మాయాతయైవాసౌ సంసారః పరికల్ప్యతే రూపే ద్వే నిశ్చితే పూర్వం మాయాయాః కులనందన విక్షేపావరణే తత్ర ప్రథమం కల్పయే జగత్ లింగాద్యా బ్రహ్మ పర్యంతం స్థూల సూక్ష్మ విభేదతః అపరం త్వఖిలం జ్ఞాన రూపమావృత్య తిష్టతి మాయయా కల్పితం విశ్వం పరమాత్మని కేవలే రజ్జౌ భుజంగవద్భ్రాంత్యా విచారే నాస్తి కించన శ్రూయతే దృశ్యతే యద్యత్ స్మర్యతే వానరైః సదా. శ్రీరాముడు ఇట్లనెను, నాయనా లక్ష్మణ విను, నేను నీకు గుహ్యాతి గుహ్యముకు పరమరహస్యమును వినిపించుచున్నాను. దాన్ని తెలుసుకున్న మీదట మానవుడు శీఘ్రముగా ద్వైదీభావజనితమైన సంసార రూప భ్రమ నుండి ముక్తిని పొందును. మొదట మాయాస్వరూపమును వివరించెదను, పిదప జ్ఞాన సాధనమును తెలిపెదను, ఆ తరువాత విజ్ఞాన సహితముకు జ్ఞానమును గూర్చి చెప్పెదను. ఇవియే కాక జ్ఞేయముకు పరమాత్మ స్వరూపమును కూడా తెలియజెప్పెదను. ఆ పరమాత్మ స్వరూపమును గురించి తెలిసిన మానవుడు సంసార భయము నుండి ముక్తుడగను. శరీరాదులకు అనాత్మ పదార్థముల యందుండు ఆత్మబుద్ధినే మాయా అందురు. దానివలన ఈ సంసారము కల్పించబడినది. కులనందన, మాయకు తొలుతగా 2 రూపములను నిశ్చయించింది. ఒకటి విక్షేపము, రెండవది ఆవరణము. మొదటిదగు విక్షేప శక్తియే మహత్తత్వమును మొదలుకొని బ్రహ్మ పర్యంతము స్థూల సూక్ష్మ వేదములతో జగత్తును కల్పించుచున్నది. రెండవది యగు ఆవరణ శక్తి సమస్త జ్ఞాన రూపమును ఆవరించుకుని ఉండను. ఇట్టి మాయ చేతనే కేవలుడైన శుద్ధ పరమాత్మ యందు విశ్వము కల్పింపబడి ఉన్నది. ఉదాహరణకు కేవలం రజ్జువు అనగా త్రాడునందు భ్రాంతిపూర్వక జ్ఞానము చే సర్పరూపం కల్పించబడుచున్నది. యథార్థమును విచారించి చూడగా కేవలము రజ్జువు మాత్రమే మిగిలి ఉండను. అందలి సర్పము అన్నది ఏదీ ఉండనే ఉండదు అన్నమాట స్పష్టము. మానవులు ఎల్లవేళలా తమ చెవులారా వినుచున్నది, కన్నులారా చూచుచున్నది, మనసారా స్మరించుచున్నది అంతియను మిథ్యయే కాని సత్యము కాదు. అసదేవ హి తత్సర్వం యథా స్వప్న మనోరథౌ దేహ ఏవ హి సంసార వృక్షమూలం దృఢం స్మృతం తన్మూల పుత్రదారాది బంధకిం తేన్యదాత్మనః దేహస్థు స్థూలభూతానాం పంచతన్మాత్ర పంచకం అహంకారశ్చ బుద్ధిశ్చ ఇంద్రియాణి తథా దశ చిదాభాసో మనశ్చైవ మూల ప్రకృతిరేవ చ ఏతత్ క్షేత్రమితి జ్ఞేయం దేహ ఇత్యభిధీయతే ఏతైర్విలక్షణో జీవః పరమాత్మా నిరామయః తస్య జీవస్య విజ్ఞానే సాధనాన్యపి మే శృణు జీవశ్చ పరమాత్మా చ పర్యాయో నాత్ర భేదది మానాభావస్తథా దంభ హింసాది పరివర్జనం. కనులారా చూచున్నది, మనసారా స్మరించుచున్నది, చెవులారా వినుచున్నది అంతయును మిథ్యయే కాని సత్యము కాదు. ఎట్లనగా ఇందుకు దృష్టాంతము స్వప్నంలో వినబడున్నది, చూడబడున్నది జాగ్రత్త అవస్థ యందు కనపడకపోవటం వలన అదంతయు మిథ్య అనుట సత్యము కదా. ఇట్లే మనస్సులో స్మరింపబడు మనోరథము కూడా మిథ్య, అదంతా ఊహవలే బట్టిదే.
నిల్చుట్లేదు కదా. ఇదే విధముగా సమస్త ప్రపంచము కూడా వినబడున్నది, చూడబడున్నది, స్మరించబడున్నది అగుట వలన క్షణక్షణము మార్పుల నుండి నశించిపోవచ్చున్నందున మిథ్య, అసత్యము అనే నిశ్చయించవలను. మరియు ఈ సంసార రూప వృక్షమునకు నిస్సందేహముగా దేహమే మూల కారణము అని దృఢముగా చెప్పబడింది. అనగా దేహము లేని ఎడల ఆత్మకు పుత్ర కళత్రాది సంబంధము కలుగుదు కదా. దాని కారణముననే పుత్రకళత్రాది బంధము కలుగుచున్నది. అట్లు కానిచో ఆత్మకు వీరితో సంబంధమేమున్నది? 5 స్థూలభూతములు, 5 తన్మాత్రలు, అహంకారము, బుద్ధి, దశేంద్రియములు, చిదాభాసము, మనస్సు, మూల ప్రకృతి అనువాని సమూహమే క్షేత్రమని అందురు. దీనినే శరీరము అని చెప్పుదురు. ఇంతకు ముందు చెప్పబడిన మనస్సు మొదలగు జడమైన దేహ లక్షణముల కన్నా వేరైనవాడు, విలక్షణమైనవాడు, శుద్ధమైన పరమాత్మ స్వరూపుడే జీవుడు. అట్టి జీవుని స్వరూపమును గుర్తించుటకు గాని ఇప్పుడు నేను విశదంగా కొన్ని సాధనములు చెప్పుచున్నాను, వినుము. జీవుడు, పరమాత్మ అన్నవి పర్యాయ పదములు. ఈ రెండింటి అభిప్రాయము ఒక్కటే కావున వాని యందు భేదబుద్ధి ఉండరాదు. అభిమాన రాహిత్యము, దంభము, హింస మొదలైన వదిలివేయుట, పరులు చేసిన ఆక్షేపాధికమును సహించుట, సర్వ రుజుభావమును కలిగి ఉండుట, మనోవాక్కాయముల చేత అనన్య భక్తితో సద్గురువును సేవించుట. పరాక్షేపాది సహనం సర్వత్రా వక్త్రతా తథా మనోవాక్కాయ సద్భక్త్యా సద్గురో పరిసేవనం. బాహ్యాభ్యంతర సంశుద్ధి స్థిరత సత్క్రియాదిషు మనోవాక్కాయ దండశ్చ విషయేషు నిరీహత. నిరహంకారత జన్మ జరాద్యాలోచనం తథా అసక్తి స్నేహ శూన్యత్వం పుత్రదారధనాదిషు. ఇష్టానిష్టాగమే నిత్యం చిత్తస్య సమతా తథా మయి సర్వాత్మకే రామే హ్యనన్య విషయామతి. జన సంబాధరహిత శుద్ధ దేశ నిషేవణం ప్రాకృతైర్జన సంఘైశ్చ యరతే సర్వదా భవేత్. ఆత్మజ్ఞానే సదోద్యోగో వేదాంతార్థావలోకనం. ఉక్తైరేతైర్భవే జ్ఞానం విపరీతైర్విపర్యయ. బుద్ధి ప్రాణమనో దేహ అహంకృతిభ్యో విలక్షణ. చిదాత్మాహం నిత్యశుద్ధో బుద్ధయే వేతి నిశ్చయం. येन ज्ञानेत संवित्ते तज्ज्ञानं निश्चितं च मे. विज्ञानं च तदैवैतत् साक्षादनुभवेद्यदा. आत्मा सर्वत्र पूर्णः स्याच्चिदानन्दात्मको व्ययः. बुद्ध्यात्युपाधिरहितः परिणामादिवर्जितः स्वप्रकाशेन देहादीन् भासयन्ननपावृतः. एक एवाद्वितीयश्च सत्यज्ञानादिलक्षणः. असङ्गस्वप्रभो द्रष्टा विज्ञानेनावगम्यते. आचार्यशास्त्रोपदेशाद्यै ऐक्यज्ञानं तदा यदा भवेत्. आत्मनोर्जीवपरयोर्मूला विद्या तदैव हि लीयते कार्यकरणैः सहैव परमात्मनि. పరులు చేసిన ఆక్షేపాధికమును సహించుట, సర్వత్రా రుజుభావమును కలిగి ఉండుట, మనోవాక్కాయముల చేత అనన్య భక్తితో సద్గురువును సేవించుట, బాహ్యాభ్యంతర శుచిని కలిగి ఉండుట, సత్కర్మల యందు తత్పరత వహించుట, త్రికరణములతో సంయమమును పాటించుట, విషయముల యందు ప్రవర్తిల్లకుండుట, అహంకారమును తొలగించుకొనుట, జన్మ మృత్యు జరాదులను గురించి విచారించుట, భార్య పుత్రులు ధనము మొదలగు వాటి యందు ఆసక్తి స్నేహము లేకుండుట, ఇష్టములు అనిష్టములు సంభవించినప్పుడు చిత్తమును సదా సమముగా ఉంచుకొనుట, సర్వాత్ముడను అయిన రామునియందు అనన్య బుద్ధిని కలిగి ఉండుట, జనసందోహము లేని ఏకాంతముకు పవిత్రమైన ఆవాసమునందు ఉండుట, సాంసారికులైన వారితో సర్వదా ఉదాసీనముగా నుండుట, ఆత్మజ్ఞానముకై సదా కృషి చేయుట, వేదాంతార్థమును విచారించుట అను ఈ సాధనముల వలన జ్ఞానము ప్రాప్తించును. ఇందులకు వ్యతిరేక ఆచరణము వలన విపరీత ఫలము కలుగును, అనగా అజ్ఞానము కలుగును. పై సాధనములచే బుద్ధి, ప్రాణము, మనస్సు, దేహము, అహంకారము మొదలగు వానికంటే విలక్షణమై, నిత్యమై, శుద్ధమై, బుద్ధమై, చేతనమైన ఆత్మను నేనే అని నిశ్చయించగలుగున్నది జ్ఞానము అని నా దృఢమైన నిశ్చయము. దీని ప్రత్యక్షానుభవమును విజ్ఞానము అందురు. ఆత్మ సర్వత్ర పూర్ణము, చిదానంద స్వరూపము, అవ్యయము, బుద్ధి మొదలగు ఉపాధులు లేనిది, పరిణామరహితమై ఉండే తత్వము.
అది తన ప్రకాశము చేత దేహాదులను ప్రకాశింపజేయును. అయినను ఇది స్వయముగా ఆవరణ రహితము, సజాతీయ విజాతీయ స్వగత భేద రహితము, సత్యజ్ఞానాది రూపము, సంగరహితము, స్వప్రకాశకము, సర్వసాక్షి అను ఆత్మను కూర్చిన విషయము విజ్ఞానము వలన తెలియను. శాస్త్ర ఉపదేశముతో గాని ఆచార్య ఉపదేశము చేత గాని జీవపరమాత్మల ఏకత్వ పరిజ్ఞానము కలిగినప్పుడు మూలభూతమైన అవిద్య తన కార్యకరణ సమేతముగా పరమాత్మనందు లీనమైపోవును. సావస్థా ముక్తిరిత్యుక్తా హ్యుపచారోయమాత్మని ఇదం మోక్షస్వరూపం తే కథితం రఘునందన జ్ఞాన విజ్ఞాన వైరాగ్య సహితం మే పరాత్మన కింత్వేతదుర్లభం మన్యే మద్భక్తి విముఖాత్మనాం చక్షుష్మతామపి యథా రాత్రౌ సమ్యక్ న దృశ్యతే పదం దీపసమేతానాం దృశ్యతే సమ్యగేవ హి ఏవం మద్భక్తియుక్తానాం ఆత్మా సమ్యక్ ప్రకాశతే మద్భక్తే కారణం కించిత్ వక్ష్యామి శృణు తత్వతః మద్భక్త సంగో మత్సేవా మద్భక్తానాం నిరంతరం ఏకాదశ్యుపవాసాది మమ పర్వానుమోదనం మత్కథా శ్రవణే పాఠే వ్యాఖ్యానే సర్వదారతి మత్పూజా పరినిష్ఠా చ మమ నామానుకీర్తనం ఏవం సతతయుక్తానాం భక్తిరవ్యభిచారిణీ మయి సంజాయతే నిత్యం తతః కిమవశిష్యతే అతో మద్భక్తియుక్తస్య జ్ఞానం విజ్ఞానమేవ చ వైరాగ్యం చ భవేత్ శీఘ్రం తతో ముక్తిమవాప్నుయాత్ కథితం సర్వమేతత్తే తవ ప్రశ్నానుసారతః అస్మిన్ మనః సమాధాయ యస్తిష్ఠేత్ స తు ముక్తిభాక్ న వక్తవ్యమిదం యత్నాన్ మద్భక్తి విముఖాయ హి మద్భక్తాయ ప్రదాతవ్యా మాహూయాపి ప్రయత్నతః యం ఇదం తు పఠేన్నిత్యం శ్రద్ధా భక్తి సమన్వితః అజ్ఞానపటలధ్వాంతం విధూయ పరిముచ్యతే. అటు అవిద్య లయముగుటే మోక్షము అనబడును. ఆత్మదృష్ట్యా మోక్షము అను భావన ఔపచారికమే. ఆత్మకు ముక్తావస్థ కృతది కాదు, అది సర్వదా ముక్తమే, నిత్యముక్తమైనది ఆత్మ. రఘునందన, లక్ష్మణ, జ్ఞాన విజ్ఞాన వైరాగ్యములతోడ పరమాత్మ రూపముకు మోక్షస్వరూపమును నేను నీకు వినిపించింది. కానీ నా భక్తి యందు విముఖులైన వారులకు ఇది అత్యంత దుర్లభము. ఇది నా అభిమతం. కన్నులతో చూడగలిగిన వారికైనా నువ్వు రాత్రి వేళల యందు చీకటిలో ఇతర వస్తువులు చక్కగా కనిపించజాలవు. కానీ దీపమును సహాయముగా తీసుకున్న వారికి అవి చక్కగా కనిపించగలవు. అదే విధముగా నా యందు అనన్య భక్తి ప్రవణులైన వారికి ఆత్మసాక్షాత్కారము సులభముగా చక్కగా లభించగలదు. ఇక నా యందు భక్తి కలుగుటకు కొన్ని ఉపాయములు చెప్పుచున్నాను, సావధానుడివై వినుము. నా భక్తులతో సాంగత్యము చేయుట, నిరంతరము నాకును నా భక్తులకు సేవ చేయుట, ఏకాదశి వంటి ఉపవాస వ్రతములు ఆచరించుట, నా పర్వదినములను పాటించుట, నా కథలు వినుట, చదువుట, వ్యాఖ్యానించుట, వీని యందు ప్రేమ కలిగి ఉండుట, నా పూజల యందు ఆసక్తి కలిగి ఉండుట, నా నామ సంకీర్తనము చేయుట, ఈ విధముగు క్రియలతో ఎవరు నిరంతరము నాయందే మనసు నిలిపెదరో వారికి నా యందు ఏకాంత భక్తి తప్పక కలుగును. ఇక చెప్పుటకు ఏమి మిగిలి ఉన్నది? కావున నిశ్చయమేమనగా నా యందు భక్తి గలవానికి జ్ఞాన విజ్ఞాన వైరాగ్యములు శీఘ్రముగా లభించును. దానివలన అతడు మోక్షమును పొందును. ఈ విధముగా నేను నీ ప్రశ్నానుసారము రహస్యముకు ఈ విషయమును నీకు సంపూర్ణంగా వినిపించింది. ఏ మానవుడు తన మనసును ఇందు సంలగ్నము చేసుకుని ఉండను అతడు మోక్షమును పొందును. లక్ష్మణ, నా యందు భక్తి లేని పురుషునకు వీలున్నంత వరకు దీనిని చెప్పకూడదు. కానీ నా భక్తులైన వారిని పిలిచి ప్రయత్నపూర్వకముగా దీనిని బోధింపవలేను. ఏ పురుషుడు దీన్ని శ్రద్ధాభక్తులతో చదువుచుండునో అతడు అజ్ఞాన సమూహజన్యమైన అంధకారమును తొలగించుకుని ముక్తుడగును. తానాం మమ యోగినాం సువిమల స్వాంతాతి శాంతాత్మనాం మత్సేవాభిరతాత్మనాం చ విమల జ్ఞానాత్మనాం సర్వదా సంగం యః కురుతే సదోద్యతమితి తత్సేవనానన్యదీత్ మోక్షస్తస్య కరే స్థితో అమనిజం దృశ్యో భవేనాన్యత. నా సేవలు అనురక్త చిత్తులు, నిర్మల హృదయులు, శాంతాత్ములు,
విమల జ్ఞాన సంపన్నులు నా పరమభక్తులకు యోగి జనుల సాంగత్యము కలిగి సర్వదా వారి సేవలో అనన్య భక్తియుక్తులవై ఏ మానవుడు ఉండునో వానికి ముక్తి కరతలామలకమే అగును. సర్వదా వాని దృష్టికి సమ్ముఖముననే నేను దర్శనమిచ్చుచుందును. ఇదిగాక మరి ఏ ఉపాయము చేతను నా దర్శనము గాని మోక్షము గాని లభింపదు. ఇది శ్రీమద్ అధ్యాత్మ రామాయణే ఉమామహేశ్వర సంవాదే అరణ్యకాండే చతుర్థ సర్గ సమాప్త. ఇది శ్రీ ఉమామహేశ్వర సంవాద రూపముగు శ్రీమద్ అధ్యాత్మ రామాయణమునందరి అరణ్యకాండమునందు 4వ సర్గము. పంచమ సర్గము శూర్పణఖ భంగపాటు ఖరాది రాక్షస వధ శూర్పణఖ రావణుని వద్దకు ఏగుట. శ్రీ మహాదేవోవాచ తస్మిన్ కాలే మహారణ్యే రాక్షసీ కామరూపిణి విచచార మహాసత్వా జనస్థాన నివాసిని.